ఒక ఆలయం కానీ దేశవ్యాప్తంగా దద్దరిల్లించిన చర్చ. ఒక సాంప్రదాయం కానీ రాజ్యాంగాన్ని సవాల్ చేసిన వివాదం. మహిళల అడుగు శబరిమలపేటలపై పడాలా వద్దా అన్న ప్రశ్న కేవలం భక్తి గురించి కాదు, హక్కుల గురించి కూడా. విశ్వాసం ముందు సమానత్వం నిలబడితే ఎవరు గెలుస్తారు? కోర్టు తీర్పు సాంప్రదాయం మార్చగలదా, లేక సాంప్రదాయం చట్టానికే సవాల్ విసురుతుందా? దేశాన్ని రెండు వర్గాలుగా విభజించిన శబరిమల వివాదం మరోసారి కీలక దశలోకి అడుగు పెడుతోంది. దేశంలో మతం, సాంప్రదాయం, రాజ్యాంగం ఈ మూడు ఒకే వేదికపై తలపడితే ఏమవుతుంది? విశ్వాసం ముందు చట్టం తలవంచాలా, లేక సమానత్వం ముందు సాంప్రదాయం మారాలా? శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారాన్ని కోర్టు ఒక్క తీర్పుతో మార్చేయగలదా, లేక ప్రజల మనస్సులు మారితేనే చట్టం అమలవుతుందా? తొందరలోనే తేలనుంది. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన శబరిమల మహిళా ప్రవేశ వివాదం మరోసారి కీలక మలుపు తిరిగింది. శబరిమల అయ్యప్ప ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై దశాబ్దాలుగా అమల్లో ఉన్న పరిమితి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. అయ్యప్ప స్వామిని ఆజన్మ బ్రహ్మచారిగా భావించే భక్తులు సాంప్రదాయాన్ని కొనసాగించాలని వాదిస్తుంటే, మహిళల సమాన హక్కులకు రాజ్యాంగం హామీ ఇస్తుందని మరో వర్గం పేర్కొంటోంది. ఈ వివాదం మొదట న్యాయస్థానాల మెట్లెక్కి చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు చేరింది. 2018లో సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కీలక తీర్పిచ్చింది. అన్ని వయసుల మహిళలకు ఆలయ ప్రవేశం కల్పిస్తూ ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. మహిళల మత స్వేచ్ఛను కాపాడాలని కోర్టు పేర్కొంది. అయితే సాంప్రదాయ పరిరక్షకులు దీని విశ్వాసాలపై జోక్యమని అభిప్రాయపడ్డారు. ఫలితంగా నిరసనలు, ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఆలయ పరిసరాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన 60కి పైగా సమీక్ష పిటిషన్లు మరో దశను ప్రారంభించాయి. 2019లో ఈ అంశాన్ని విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఏప్రిల్ 7 నుంచి 2 వారాల పాటు అంటే ఏప్రిల్ 22 వరకు విచారణ జరగనుంది. మార్చి 14 లోపు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఆలయ నిర్వాహకులు తమ లిఖిత పూర్వక నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. పిటిషనర్లకు, ప్రతివాదులకు సమయ పట్టిక కేటాయిస్తూ నిర్ణీత గడువు దాటకూడదని స్పష్టం చేసింది. పిటిషనర్ల వాదన, ప్రతివాదనలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించనుంది. అయితే ఈ విచారణ కేవలం శబరిమలకి పరిమితం కాలేదు. మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై ఉన్న ఇతర పరిమితులపైన కూడా కోర్టు దృష్టి సారించనుంది. మసీదులు, దర్గాల వంటి ప్రార్థనా స్థలాలు, పార్సీలకు సంబంధించిన ఫైర్ టెంపుల్లో మహిళల ప్రవేశం కల్పించే అంశంపైన విచారణ జరగనుంది. అలాగే దావూది బోహ్రా కమ్యూనిటీలో అమలవుతున్న బహిష్కరణలు, మహిళా సుంతి వంటి పద్ధతులపై సవాళ్లు కూడా ఈ ధర్మాసనం ముందుకు రానున్నాయి. అంటే ఒక ఆలయం వివాదం కాస్త దేశవ్యాప్తంగా మతపరమైన స్వేచ్ఛ, సమానత్వంపై పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చర్చకొస్తున్న అంశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 పరిధి, వ్యక్తిగత మత స్వేచ్ఛ ఎంతవరకు, మత సంస్థల స్వతంత్ర అధికారాలు ఎంతవరకు, సాంప్రదాయ ఆచారాలు రాజ్యాంగ నైతికతకు లోబడాలా, మతపరమైన ఆచారాలపై న్యాయ సమీక్షకు ఎంతవరకు అవకాశం ఉంది, ఇవన్నీ ఈ విచారణలో ప్రధాన ప్రశ్నలుగా నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సమీక్ష పిటిషన్లకు మద్దతు ప్రకటించగా, కేరళలోని రాజకీయ వర్గాలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు మత విశ్వాసాలను కాపాడాలని కొన్ని సంస్థలు పట్టుబడుతుంటే, మరోవైపు మహిళల హక్కులను రాజ్యాంగబద్ధంగా అమలు చేయాలని హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఈ వివాదం న్యాయపరమైనదే కాక సామాజిక, రాజకీయపరమైన చర్చగా మారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం ఒక ఆలయ ప్రవేశ సమస్య కాదు. ఇది రాజ్యాంగ నైతికత వర్సెస్ మతపరమైన సాంప్రదాయం మధ్య సున్నితమైన సరిహద్దును నిర్వచించే సందర్భం. కోర్టు ఇచ్చే తుది తీర్పు భవిష్యత్తులో దేశంలోని ఇతర మతపరమైన వివాదాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. దాదాపు 7 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ న్యాయ ప్రయాణం ఇప్పుడు కీలక దశలోకి ప్రవేశిస్తోంది. ఏప్రిల్లో జరగనున్న విచారణ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. తీర్పు ఏదైనా కావచ్చు, కానీ అది కేవలం శబరిమలకి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా మతపరమైన ప్రదేశాల్లో మహిళల హక్కులను, భవిష్యత్తును నిర్ధారించే దిశగా ఉండనుంది.
మొత్తంగా చూస్తే విశ్వాసం, సాంప్రదాయం, సమానత్వం ఈ మూడింటి మధ్య సమతుల్యత ఎలా సాధించాలనే ప్రశ్నకు సమాధానం కోసం దేశం ఎదురు చూస్తోంది. శతాబ్దాలుగా ఆచారాలను, రాజ్యాంగ విలువలను సమన్వయం చేసే తీర్పు వస్తుందా, లేక మరో కొత్త చర్చకు తెరలేపే నిర్ణయం వెలువడుతుందా? రాబోయే రోజులు దీనికి సమాధానం చెబుతాయి.